సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. గుత్తా సుఖేందర్ రెడ్డి మాటల్లో కొత్తదనం ఏమీ లేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. నల్గొండలో నామినేషన్లు దాఖలు, 7 స్వతంత్ర అభ్యర్థులు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కి వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లుని కలిసిన మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి. మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళల అభ్యున్నతి కొరకు మోడీ ఎంతో కృషి చేస్తున్నారన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై ఆలేరు పట్టణంలో బీర్ల ఐలయ్య ప్రచారం. కాంగ్రెస్ అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్న ఎంపీ రవిచంద్ర. నల్లగొండలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. సైబర్ నేరాల నివారణకు కృషి చేయాలన్న సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు. యువత విద్యార్థులు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. ఘనంగా మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకలు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులు చేసుకోవాలన్న జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు. బతుకమ్మ చీరలకు సంబంధించిన నిధులు 50 కోట్లు విడుదలపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాటల్లో కొత్తదనం ఏమీ లేదు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు మీరు నాకు చెప్పిన తీరులోనే ఉన్నాయన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాటల్లో కొత్తదనం ఏమీ లేదు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు మీరు నాకు చెప్పిన తీరులోనే ఉన్నాయన్నారు. ఇందులో సంచలనం ఏమీ లేదని, ప్రజలకు కానీ నాకు కానీ ఆయన మాటల్లో సంచలనం ఏమీ కనిపించడం లేదన్నారు. ఆయన అన్న మాటల్లో తప్పు ఏమీ లేదని, పార్టీ పటిష్టతకు ఆయన సూచనలు చేస్తా అంటున్నారు కదా, రేపటి ఎన్నికల్లో ఆయన సూచనలు తీసుకుంటామన్నారు. నమస్కారం. ఓకే, మరి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేసినారని చెప్పి మీరు అంటున్నారు. మరి నేను ఇంకా విషయాలను అయితే మొత్తం చూడలేదు, తెలుసుకోలేదు. సరే, మీరు చెప్పిన దాన్ని బట్టి వారు ఏదో కొన్ని కామెంట్స్ చేసినారంటున్నారు. మరి వారు సీనియర్ నాయకులు, రాజకీయాల్లో తలపండిన వారు, చాలా అనుభవాలు ఉన్నాయి. వాస్తవంగా నాపైన వ్యక్తిగతమైన కామెంట్ చేసినట్టుగా ఇక్కడ నాకు కనపడలేదు. మీరు అంటున్నారు కానీ ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికీ నేను పుట్టనే లేదు. వాస్తవానికి అంత సీనియర్ వారు. సరే, వారి యొక్క అనుభవాన్ని ప్రభుత్వంలో వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు వారికి మరి రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యంత గౌరవనీయమైన, అత్యంత పెద్ద ప్రోటోకాల్ ఉన్న అవకాశాన్ని కూడా వారికే ఇచ్చిండ్రు. వారి సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్టుగా అనుకుంటున్నాను నేను. సో వారు ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం, సందేహం ఏం లేదు. నడుస్తారు మా వాళ్ళు. మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది. తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి పార్టీకి వారు ఇచ్చే సలహాలని తప్పకుండా తీసుకుంటాం. వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిదే, వారు చెప్పింది మంచి అయినప్పుడు మంచి తీసుకోవాల్సింది, తప్పకుండా తీసుకుంటాం. అంటే ఎన్నికల తర్వాత రాజ్యాంగ పదవిలో ఉండరు అని చెప్తున్నారు. పార్టీ నిర్మాణంలో వాడుకుంటారు, సలహాలు తీసుకుంటాం. తప్పేం లేదు కదా, వాళ్ళ పదవిలో ఉండి కూడా సలహాలు ఇవ్వచ్చు నిర్మాణానికి కదా. వారు బహిరంగ సభలో తిరగడానికి కానీ బహిరంగ ప్రచారం చేయడం కూడా వీలు లేదు కదా. వాస్తవం వారు చెప్పింది.
నాకు మీకే ఎందుకో సంచలనం అనిపిస్తుంది కానీ ప్రజలకి మాకేం సంచలనం అనిపిస్తలేదు దీంట్లో. శాసన మండలి చైర్మన్ గా నాకే ఎన్నికల ముందు 6 నెలల వరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అది తెలుసుకుందాం, మరి నిజంగానే ఏం జరిగింది ఆ విషయంలో అనేది, ఎక్కడ గ్యాప్ ఉంది ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. అదే మీరు అంటున్నట్టు దీంట్లో పెద్ద సంచలనాలు ఏం లేవు, సంచలనం చక్కరం లేదు. అసలు రొటీనే మాట్లాడినరు అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను. గతంలో కూడా మీరు చాలాసార్లు మీరు వెళ్ళొచ్చి చెప్పే విషయాలు వినేది అదే పద్ధతిలో రొటీన్గానే మాట్లాడారని నేను అనుకుంటున్నాను. నేను మొదటిసారి రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎంపీ అయినప్పుడు జగదీష్ రెడ్డి లాగులేషన్ నేను చెప్పిన కదా, కానీ వారి రాజకీయ అనుభవం అంతా నా వయసు లేదని చెప్తుంటున్నాను. ఇంకా మళ్ళీ లాభం ఎందుకు నాకు భిక్ష పెట్టినట్టుగా మాట్లాడటం నేను ఇక్కడ మాట్లాడిన ఇప్పుడు మాట్లాడినప్పుడు మీతో ఎప్పుడన్నా ఆయన ఎన్నడూ డబ్బులు పెట్టారు, ఏం పెట్టరు, డైరెక్ట్ పదవులు కావాలంటే ఏమో మరి. ఇప్పుడు ఇవన్నీ కూడా పాపం ఎవరు చెప్పినా వారు ఎంచుకోవడం నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా మా మధ్యన ఎప్పుడు జరగలే. వారంటే మాకు ఎప్పుడైనా మొదటి నుంచి గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవించిన వాళ్ళని ఎవరినైనా నేను గౌరవించిన బ్రహ్మాండంగా, అందులో సందేహం ఏం లేదు. మాకు ఎప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా మా మధ్యలో. కేసీఆర్ నల్గొండ మీటింగ్ సందర్భంగా ఇంట్లో భోజనాలు పెడితే జిల్లా నేతలే ఇంటికి రాలేదు. అట్లాంటి వాళ్ళని నమ్మి ఎట్లా పోటీ చేయాలి? ఈ పోటీ విషయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. గుట్టలో చిరు వ్యాపారులను, ఆటో కార్మికుల వద్దకు వెళ్లి ఓటుని అభ్యర్థించారు. ముందుగా గుండ్లంపల్లిలోని నూతన దుర్గమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో యాదగిరిగుట్ట మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దర్శనం చేసుకుంటాం. కొత్త నాయకుడు
ఒక మధ్య తరగతి నుంచి వచ్చి ఒక కార్యకర్తగా ఎదిగి ఇంత ప్రజాదరణ పొందినాక కొన్ని కుట్ర శక్తులు కొన్ని చేస్తాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి ఓపెన్ గా డాక్యుమెంట్స్ అని చూపించి ఆయన క్లారిఫికేషన్ దాని మీద ఫర్దర్ గా మాట్లాడదలుచుకోలే. మీ అన్ని ఛానళ్ల ద్వారా ఒకటే చెప్తున్నా, ఇక నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గాని ఏ నాయకుడైనా ఫస్ట్ టైం ప్రజల మధ్యన కొట్టి ఎదగాలన్నప్పుడు కొన్ని శక్తులు ఎదగనీయకుండా చేస్తే ఇది రాజకీయంలో చాలా ఇప్పుడు జరిగేదే. కాబట్టి ప్రజలు, నేను ఒక తెల్ల కాగితం లాంటి వాడిని, నాకంటూ ఏ మచ్చ లేదు. ఎవరన్నా మచ్చ వేయడానికి ప్రయత్నించినా మీరు నమ్మకండి. ప్రతి దానికి మీరు క్లారిటీ తీసుకున్నాకనే చెప్పండి. ఈ బీజేపీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం ప్రతి నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుల మీద చేసేటట్టుంటది. ముఖ్యంగా కొత్తగా ఎదిగే నాయకుల గురించి కొంతమందికి ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. మీరెవ్వరు చేతులెత్తి జోడిస్తున్నా, మీరెవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాలకు లోను కావద్దు. నేను బడుగు బలహీన జాతులందరి కోసం పనిచేసే వ్యక్తిని. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచిన తర్వాత ప్రజల మధ్యనే ఉండే వ్యక్తిని తెలియజేస్తున్నాను. ఈరోజు మా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్సులు తీసుకుని ఆలయం నుంచి ప్రచారం ప్రారంభించారు. ప్రజలలో మంచి స్పందన వస్తుంది. యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, 30 ఏళ్లు పార్టీకి సర్వీస్ చేసి ప్రజలకు సర్వీస్ చేయడానికి ప్రతి పేదోడిని హత్తున చేర్చుకుని ఈ వెనుకబడ్డ ఆలేరు ప్రాంతం, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ లో అన్ని విధాలా కేంద్రం నుంచి కొట్లాడి పార్లమెంట్ లో భువనగిరి సమస్యల మీద గలం విప్పి మాట్లాడి ఈ ప్రాంతం గత 9.5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గాని ఏమున్నా వాళ్ళ కొమ్ము కాసి పేద వర్గాలను ఇంకా అణిచివేసే ధోరణిగా ఉన్నత వర్గాలకు, అనిల్ అంబానీకి, అదానికి, అమర్జానికే ఊడిగం చేసిర్రు. రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసిర్రు. ఇలా వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్న మోడీ ఏమనంటే దేవిని నమ్ముకున్నాడు, అక్షంతలు నమ్ముకున్నాడు, మతాన్ని నమ్ముకున్నాడు తప్ప పేద ప్రజలు నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు తెచ్చింది. ఇలా ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఆ పేదల పార్టీ నుంచి మళ్లీ ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఇలా తెలంగాణను అత్యధికంగా నిధులు రాబట్టడానికి ఇలా భువనగిరి ప్రాంతం మళ్లీ అభివృద్ధి కావాలంటే చాణక్య ఎప్పుడో గెలిచిపోయిండు. భారీ మెజార్టీ విషయపోతున్నాం కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మా అన్న ఎమ్మెల్యే గారు బీర్లా ఐలన్న ఆధ్వర్యంలో, ఆయన దిశానిర్దేశంలో మేము ఆలేరు టౌన్ లో పొద్దున 6 రైల్వే స్టేషన్ నుంచి మొదలై ఆలేరు, తర్వాత ఆలేరులో ఉన్నటువంటి వ్యాపార ప్రాంతాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే జంగాల గల్లీ అక్కడ అన్ని ప్రచారం చేసుకుని తర్వాత యాదగిరిగుట్టకు వచ్చి యాదగిరిగుట్టలో కూడా ఇక్కడ వ్యాపారులు అందరినీ కలవడం, చిరు వ్యాపారులు అందరినీ కలవడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే నిన్ననే మొన్నటిదాకా మీ అందరికీ తెలుసు 7 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాలు చేసుకున్నాము. కార్యకర్తలు బ్రహ్మాండమైన జోష్ ఉంది. మొన్ననే 7 నియోజకవర్గాలలో ఈ భువనగిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చినటువంటి కార్యకర్తలు ఇప్పుడు కూడా బూత్ స్థాయిలో వెళ్లి అగ్రెసివ్ గా పనిచేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. అయితే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ వైఫల్యాల మీద మాట్లాడటానికి మంచిగా మాట్లాడి ప్రజల్ని చైతన్యవంతులు చేసిరు. ఈసారి బీజేపీ ఏదైతే 10 ఏళ్లు భారతదేశాన్ని పరిపాలిస్తూ అట్టడుగు జాతులను, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూలీ చేసిందో ప్రజల మధ్యనికి చెప్పాల్సిన అవసరం ఉందని మా కార్యకర్తలతో చర్చ చేసుకున్నాం. మన ప్రజాస్వామ్యంలో 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మనం ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈ రోజు అందరం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు మనం ఒకటే చెప్పాలి, ప్రజాస్వామ్యంలో సెక్యులరిజం ని కాపాడుకోనికే మే 13 నాడు స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి ఓట్లేసి లోక్సభ ఎన్నికల నామినేషన్లో భాగంగా 3వ రోజైన శనివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి 7 స్వతంత్ర అభ్యర్థులు 10 సెట్ల నామినేషన్లు దాఖలు వేశారు. లోక్సభ ఎన్నికల నామినేషన్లో భాగంగా 3వ రోజైన శనివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి 7 స్వతంత్ర అభ్యర్థులు 10 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా వరుసగా కుక్కల వెంకన్న 1 సెట్ నామినేషన్, పాలకూరి రవి 1 సెట్ నామినేషన్, పాలకూరి రమాదేవి 1 సెట్ నామినేషన్, పనస వెంకటేశ్వర్లు 2 సెట్లు నామినేషన్,
గంగిరెడ్డి కోటిరెడ్డి 2 సెట్లు నామినేషన్, తండు ఉపేందర్ గౌడ్ 2 సెట్లు నామినేషన్, మారం వెంకటరెడ్డి 1 సెట్ నామినేషన్ దాఖల పత్రాలను రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్రన్కు సమర్పించారు. శనివారం బహిర్బాగ్ ప్రెస్ క్లబ్కు వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లుని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కాజా విరాహత్ అలీ సమక్షంలో కలవడం జరిగింది. అక్టోబర్ నెల వరకు బిల్స్ చెల్లించినందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఫిబ్రవరి వరకు పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా వెంటనే చెల్లించేలా చూడాలని కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కు వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లుని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కాజా విరాహత్ అలీ సమక్షంలో కలవడం జరిగింది. అక్టోబర్ నెల వరకు బిల్స్ చెల్లించినందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఫిబ్రవరి వరకు పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా వెంటనే చెల్లించేలా చూడాలని కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్నికల కోడ్ వల్ల 3 నెలలు మార్చి, ఏప్రిల్, మే నెలల ప్రకటనలు ఆగిపోయాయని, 3 నెలలు నష్టపోతున్న ప్రకటనలు రాబోయే రోజుల్లో ఇచ్చి నష్టం రాకుండా చూడాలని కోరడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి అధికారులతో చర్చించి ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ, క్లాసిఫైడ్స్ అన్ని రకాల ప్రకటనలు ఇచ్చేవారు. ప్రస్తుతం అలాగే అన్ని ప్రకటనలు చిన్న పత్రికలకు ఇప్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి నెల ప్రకటన క్రమం తప్పకుండా ఇచ్చేలా చూడాలని, నెల ప్రకటన ఇచ్చిన డిస్ప్లే ప్రకటనలు అన్ని పత్రికలకు ఇచ్చినప్పుడు తమకు కూడా ఇవ్వాలని, బిల్స్ పెండింగ్లో పెట్టకుండా ప్రతి 3 నెలలకోసారి చెల్లించాలని కోరడం జరిగింది. 2016లో ఇచ్చిన రేట్లే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, రేట్లు పెంచి కొత్త రేట్ కార్డ్స్ ఇప్పించాలని, పెండింగ్లో ఉన్న గ్రేడింగ్లు, నూతన ఎంపానల్మెంట్ ప్రక్రియ, ఎన్నికల కోడ్ పూర్తి కాగానే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళల అభ్యున్నతి కొరకు ఎంతో కృషి చేస్తున్న నరేంద్ర మోడీకి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరితలు పిలుపునిచ్చారు. శనివారం నల్గొండలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సమ్మేళనంలో వారు పాల్గొని మాట్లాడారు. శనివారం నల్లగొండలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సమ్మేళనంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత పాల్గొని మాట్లాడుతూ మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళల అభ్యున్నతి కొరకు ఎంతో కృషి చేస్తున్న మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా మే 13వ తేదీన కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, నల్లగొండ పార్లమెంట్ ప్రభారి చాడ శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి, కంకనాల నివేదితారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, మందడి కరుణ, శానంపూడి రజిత, నల్లగొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావేల కాశమ్మ, శకుంతల, సీనియర్ నాయకురాలు సులోచన నీరజ, లక్ష్మీ ప్రసన్న, దాసోజు అరుణ మరియు పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్లమెంట్ పరిధిలోని మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయోధ్య రాముడికే అయోధ్యలో లేదు. ఫస్ట్ టైం మొన్న శ్రీరామనవమి, ఈ రోజు అయోధ్యలో గుళ్ళో శ్రీరామం జరిగింది. 500 ఏళ్ళు అందరిలాగా ఏమని చెప్తారు, మహిళలకు 2500 ఇస్తాం, ఫ్రీ బస్ ఇస్తాం, నిన్నటిదాకా మీరు లోన్ తీసుకోండి, రేపు వెంబడే మాఫీ చేస్తాం, 2000 అయితే 4000 ఇస్తాం, 10,000 ఇస్తే 20,000 ఇస్తాం. ఇచ్చేయా సచ్చేయా ఎన్ని మాటలని చెప్పవచ్చు. చెప్పిరా చెప్పలేదా? చెప్తే నమ్మిండ్రు. ఈ రోజు మనం మీరు చెప్పిన మాటలు తప్పుడు మాటలు. కమలం గుర్తు ఓటేసి మోడీ గారిని 3వసారి, ఎందుకంటే మీకు తెలిసి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయంటారు బీజేపీకి? వినపడలేదా మీకు? ఎన్ని సీట్లు అంటారు? 400 అంటారా? వస్తాయా మరి? 400 వస్తాయంటారు. ఇది ఎవరు మనం ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున శ్రీరామనవమి చేసినాం ఇంతకు ముందు? ఇవాళ ఏ మూలకు పోయినా శ్రీరామనవమి చేస్తున్నాం, ఏ ఊర్లో పెట్టినా గుడికి కడుతున్నాం, ఎక్కడికి పెట్టినా దేశం మీద ప్రేమ పెరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఆలేరు పట్టణంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభ్యర్థి
చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హెయిర్ కటింగ్ షాప్, టీ షాప్లో టీ చేస్తూ హెయిర్ కట్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఆలేరు పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హెయిర్ కటింగ్ షాప్లో కటింగ్ చేస్తూ, చాయ్ షాప్లో చాయ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, ఎంపీపీ గంధమల్ల అశోక్, కౌన్సిలర్ చింతలపాటి సునీత శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సమంతారెడ్డి, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు, కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, వల్లపు ఉప్పలయ్య, ఎగ్గిడి యాదగిరి, ఎగ్గిడి శ్రీశైలం, తుంగ కుమార్, గాజుల దశరథ, దూసరి మురళీధర్, యూత్ నాయకులు ఉట్కూరి సురేష్, సుంకరి విక్రమ్, కలకుంట్ల లోకేష్, జూకంటి సంపత్, బర్గె శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఏదైనా చేద్దాం. రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తదితర ప్రముఖులతో కలిసి యన్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా ఎంపీ రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు. రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తదితర ప్రముఖులతో కలిసి ఏన్కూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ రవిచంద్ర పాల్గొని మాట్లాడుతూ, కాంగ్రెస్ అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, కరువు తెచ్చిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాకపోగా రాష్ట్రం ఈ 4 నెలల్లోనే తీవ్ర కరువు బారిన పడిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, రైతు బంధును 15,000కు, పింఛన్లను 4,000కు పెంచుతామని చెప్పి మర్చిపోయారని ఎంపీ రవిచంద్ర విమర్శించారు. ఇక ఈ ఎలక్షన్ తుది అంకానికి చేరుకున్నాం. దాదాపు 50-60 రోజుల క్రితం అన్న పేరు ప్రకటించిన దగ్గర నుంచి
ఒక నెల రోజులు సుమారుగా నెల రోజులు తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ అక్కడ ఉమ్మడి అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గ 7 కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నాం. చాలా బ్రహ్మాండంగా పాజిటివ్ టాక్ ఉంది అన్న నామా నాగేశ్వరరావు గారు. నామా నాగేశ్వరరావు గారి గురించి చెప్పే ముందు మదన్ లాల్ గారికి చెప్తాను. నేను ఒక 2 విషయాలు. శాసనసభ ఇక్కడ మాజీ సభ్యులు కదా, ఇక్కడి నుంచి ఇన్ఛార్జ్ చూసుకోవాలి కాబట్టి మదన్ లాల్ గారు చాలా నేను చెప్తున్నాను, ఒక అన్నగానో తమ్ముడుగానో భావించి చిన్న పిల్లాడి మనసుతో ఈ అల్లుగుళ్ళు పక్కోళ్ళు వీళ్ళని పక్క పెట్టాలి, అవన్నీ మానేయాలి అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక కుటుంబం పెద్దగా మీరు ఒక కుటుంబాన్ని నడపాలి. ఎందుకంటే పోయేవాళ్ళు పోయారు పార్టీ వదిలిపెట్టి, కానీ ఉన్న మీరు ఖచ్చితంగా మీకంటే ఎక్కువ ఓట్లు తెచ్చి సాధించి ఈ వైరా నియోజకవర్గాన్ని ముందుండి నడపాల్సిన బాధ్యత మీ మీద చాలా పెద్ద బాధ్యత వచ్చింది. దీన్ని ఖచ్చితంగా కూడా మీరు అందరి మీద కూడా ఉన్నది. అదొకటి చెప్తే ఇక నామాన్న గారి గురించి చెప్పాలి. నామాన్న గారి గురించి చెప్తే నామాన్న గారు ఎప్పుడు కూడా ఎదురైతే వారు ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఉండి ఎప్పుడు కూడా రాలే, ఎదురీతో వేసుకుంటూనే వస్తుండే. ఒక్కసారి మాత్రం అంటే ఎదురీతో అంటే ఎట్లా అంటే 2009 నుంచి 14 ఎంపీ అయినా కూడా అప్పుడు అధికార పార్టీలో లేకుండా కూడా ఎంపీ అయ్యారు అన్న. 18లో మాత్రం ఖచ్చితంగా 9 సీట్లు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 1,00,000 ఎన్ని ఓట్ల మైనస్ అన్నా ఉండనియండి, కానీ 1,00,000 పైన 2 లక్షల మేరతో గెలవబోతున్నటువంటి ఏకైక సీట్ ముందు ఇక్కడ సంబంధించిన ఫస్ట్ సీట్ ఏకైక సీట్ కాదు, మా మొట్టమొదటి సీట్ నామా నాగేశ్వరరావు గారు. తర్వాత కొప్పులీశ్వర్ గారిది వరుసగా సీట్లు ఉన్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 74వ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికి ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు ఢిల్లీ వరకు తెలిస్తే చంద్రబాబు నాయుడు కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలిసాయన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు నాయుడు ఆశయాలు, ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వద్ద శిక్షణ పొందిన వారే ముఖ్యమంత్రులుగాను, మంత్రులుగాను పనిచేశారని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. తెలంగాణలో కూడా జూన్ తర్వాత తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ బాధపడవద్దన్నారు. హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా నిరుద్యోగులకు దేశ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మహిళల అభివృద్ధికి గ్యాస్ సిలిండర్లు, సమభావన సంఘాల ఏర్పాటు, రాష్ట్ర అభివృద్ధికి జన్మభూమి, శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజల అభివృద్ధికి చంద్రబాబు పాటుపడ్డాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆకునూరి సత్యనారాయణ, పార్లమెంట్ అధికారి ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంకేఐ సిద్దిక్, పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, దేవరకొండ మండల అధ్యక్షులు గార్లపాటి శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుల నాగరాజు, నాయకులు తేలు రవి, జంపాల
చంద్రశేఖర్, కంచనపల్లి క్రాంతికుమార్, గంగాధర్ స్వరాజ్, దాడి మధుసూదన్ రెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ మరియు ఎస్టీ మరియు బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా ఎంజీయు ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, రామన్నపేట డిగ్రీ కళాశాల డాక్టర్ బెల్లి యాదయ్యలు పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తులుగా ఎంజీయు ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, రామన్నపేట డిగ్రీ కళాశాల డాక్టర్ బెల్లి యాదయ్యలు మహనీయులకు నివాళులు అర్పించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఢిల్లీ యాదయ్య మాట్లాడుతూ, ముగ్గురు మహనీయుల జీవితాలలో చరిత్రకు ఎదురేగి అత్యంత ధైర్య సాహసాలతో అక్షరాలను ఆయుధంగా మలిచిన దర్శనీకులను కీర్తించారు. ప్రపంచ విఖ్యాత తత్వవేత్త పేయిని రచనలతో ప్రభావితం చెంది మహాత్మా పూలే జీవితాన్ని ఒక సాహసోపేతమైన పరివర్తన ఉద్యమానికి నాంది పలికారని అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే కుల, ఆర్థిక, జెండర్ అసమానతలను జ్ఞాన మార్గంలో సత్యశోధన ద్వారా అత్యంత సమర్థవంతమైన మానవీయ పరిష్కారాలకు బాటలు వేశారన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత ఉప ప్రధానిగా అనేక మంత్రిత్వ శాఖ పాలనలో తనదైన ముద్రను వేశారన్నారు. బాబూజీని దేశం పునః పంపిణీ పితామహునిగా కీర్తించే స్థాయికి ఎదిగారన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యయనంతో సమాజాన్ని మరింత మానవీకరించే మహత్తరమైన రాజ్యాంగ నిర్మాణానికి పూనుకున్నారన్నారు. విద్యా కేంద్రంగా సమస్త సమస్యలను పరిష్కార మార్గాల సాధ్యమని నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ ప్రేమ్ సాగర్, కె అరుణప్రియ, డాక్టర్ దోమల రమేష్, డాక్టర్ రామచందర్ గౌడ్, డాక్టర్ లక్ష్మల్ల మధు, డాక్టర్ శేఖర్, డాక్టర్ సైదులు, డాక్టర్ సత్తిరెడ్డి, నరసింహ, రమేష్, భిక్షమయ్య తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి సైబర్ మోసాల నివారణపై అవగాహన శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు సిబ్బందికి సైబర్ మోసాల నివారణపై అవగాహన శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాలకు బలమైన పాస్వర్డ్ పెట్టుకోవాలి, పుట్టిన తేదీలు, ఫోన్ నెంబర్ లాంటివి పెట్టుకోవడం వల్ల మన ఫేస్బుక్ లాంటి అకౌంట్స్ సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేస్తున్నారన్నారు. అలాగే మొబైల్లో యాప్స్ను డౌన్లోడ్ చేసే క్రమంలో ఫోన్ అనుమతులు ఇవ్వడం వల్ల కూడా సైబర్ మోసాలకు గురవుతాం అని తెలిపినారు. అనంతరం సైబర్ నేరాల తీరుపై జిల్లా పోలీసు కళా బృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం నందు సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్ఎస్ఐ అన్వర్, కళా బృందం సభ్యులు, ఆర్మూడ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న యువత, విద్యార్థులు, చదువుతున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు సూచించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ కామినేని మెడికల్ కళాశాల సంయుక్తంగా శనివారం నార్కట్పల్లిలో కామినేని మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న యువత, విద్యార్థులు, చదువుకున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ
జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు సూచించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ, కామినేని మెడికల్ కళాశాల సంయుక్తంగా శనివారం నార్కట్పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయని, 5 దశలలో జరగనున్న ఎన్నికలలో ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు జరిగాయని వివరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్లు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరక్షరాస్యులు, పేదలు ఓటింగ్లో పాల్గొంటూ తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి, కామినేని మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగారావు, పిఆర్ఓ కిరణ్, సందీప్, అజ్మాత్, ఎండి సాదత్ అలీ, కామినేని మెడికల్ కాలేజీ సిబ్బంది, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ రంగారావు గారు, ఇక మన ప్రెసిడెంట్, ఆర్టీఐ యాక్ట్ నేషనల్ ప్రెసిడెంట్ బొమ్మరబోయిన డాక్టర్ కేశవ్ గారు, ఇక ఈ నేల తల్లి, భూమి తల్లి, ముద్దు బిడ్డలందరికీ కూడా దండాలు. నేను ఉచిరాని ఇంగ్లీష్లో కూడా ఫెడరేషన్, కాన్ఫెడరేషన్ of servants. It can never be supreme. People's supreme. Our constitution is. Rajya Sabha gaani, Lok Sabha gaani supreme kaadu. Ani federation, confederation of servants maatrame. It can never be supreme. Our constitution was adopted and enacted and handed over to ourselves, given to ourselves. Ourselves here, the people of the country, people of the nation. It never imposed confidence on MPs and of both Lok Sabha and Rajya Sabha elected servants. కాబట్టి ఇది గమనించాలి. ఇంకొంచెం మాట్లాడాలి, దీంట్లో వాళ్ళు అడిగితే కూడా చెప్తా. దీనికి ఇంకొకటి, మనకు నీళ్ళు we are in between Mother River Godavari towards left side and Mother River Krishna towards the right side. We are deprived of our legitimate shares in river waters for the so many years and centuries. Usha, our state president, వచ్చిన మీరు వినడం లేదా? నదుల మీద చెప్తున్నా, మన రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, మైనారిటీ వాళ్ళకు 12,500 వరకు రుసుము ఉంటుంది. కాబట్టి ఇలా రుసుములతో పాటు మనందరం కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానంగా 250 నుంచి 25,000 వరకు రుసుము పెంచారు ఎన్నికల్లో నామినేషన్ చేయాలని. కాబట్టి ఆ నామినేషన్ ఫీజు కూడా రద్దు చేయాలని కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనందరం దృష్టిలో పెట్టుకొని మన ప్రజా సమస్యల పైన ఎవరైతే పోరాటం చేస్తారో, ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు వేయాలి. మన ప్రజలకు ఓటు హక్కు వేసే ముందు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. కాబట్టి వీరందరూ కూడా ఈ కళాశాలలో సూపరింటెండెంట్ సార్ మంచి వ్యక్తి ఉన్నాడు, ఒక మేధావి, ఒక డాక్టర్, వారు కూడా మీ అందరినీ సమన్వయం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఓటు హక్కు వేయాలి. మెడికల్ కాలేజీలో అందరు విద్యార్థులు కూడా ఓటు హక్కు వేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు చూసినట్లయితే పట్టణాలలోనే ఓటింగ్ శాతం తక్కువ ఉంది. హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో చూసినట్లయితే హైదరాబాద్ లో ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. కాబట్టి కొన్ని గ్రామ ప్రజలు అంటే నిరక్షరాస్యులు అట్లాంటిది ఓటు హక్కు అనేది వినియోగించుకుంటున్నారు, విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అంటే నిరక్షరాస్యులు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పుడు మన పట్టణాలలో ఉన్న విద్యావంతుల మీద ఎందుకు వినియోగించుకోకూడదు? మనం అభివృద్ధి చేయాల్సిన మనమే ఓటు హక్కు అయిపోతే ఎలా? కాబట్టి ఇదంతా కూడా ఏదైనా మనసులో ఉంటే మీ అందరూ వదిలేసి ఈ పార్లమెంట్ ఎన్నికలలో అయినా సరే ఓటు హక్కు వేసి ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సమాచార పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా అడగగానే అనుమతించినందుకు డాక్టర్ లూథర్ సార్ గారికి, అదేవిధంగా
మీడియా మిత్రులకు ఇది విస్తృతంగా విజ్ఞప్తి, మీడియా మిత్రులకు విజ్ఞప్తి, విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి మీడియా మిత్రులు కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రంగారెడ్డి సార్, అదేవిధంగా మా తెలంగాణ మరి ముఖ్యంగా మేమందరం మహిళమని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మరి అడ్వకేట్ కండవేల విషయాలు గారు, వారు మౌనంగా ఉంటారు, మాటలతో కాదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకల్లో పాల్గొని దంపతులకు గజమాల, శాల్వాలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శనివారం మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకల్లో పాల్గొని దంపతులకు గజమాలతో, శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు రుణమాఫీ ఆగస్టు నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రానున్న నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి గణేష్, పెద్దిరెడ్డి కళ్యాణ్, అప్పం శ్రీనివాస్, గండూరి కృపాకర్, నేరేళ్ల మధుగౌడ్, గోదాల రంగారెడ్డి, శనగాని రాంబాబు గౌడ్, ఎండి షఫీవుల్లా, వల్దాస్ దేవేందర్, గోపగాని గిరిధర్, వెంకట్రెడ్డి, రాజేష్, వేణు, ఉపేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. క్రాస్ అయింది, దండ క్రాస్ అయింది, కొంచెం వెనక్కి జరిగి అందరు వస్తారు. కేక్ కట్ చేస్తారా సార్? ఒక్కసారి అట్లా మనం భవిష్యత్ మీద లెక్క లేదు అని అంటున్నాం. సాధనం కాస్తాలే చూడు భీమ్ చూడు చూడు ఇంకా నువ్వు కూడా జరగమ్మా, ఇది క్లాస్మేట్ కాదు కదా. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆదేశానుసారం జిల్లా యువజన క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 2024 మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు 12 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలకు వివిధ క్రీడలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నాన్ రెసిడెన్షియల్ నిర్వహించుటకు గాను సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పీఈటీస్, పీడీఎస్ నుండి దరఖాస్తులు కోరడమైందని క్రీడల అధికారి కె ధనంజయ్ తెలిపారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆదేశానుసారం జిల్లా యువజన క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతములలో 2024 మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు 12 నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలకు వివిధ క్రీడలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నాన్ రెసిడెన్షియల్ నిర్వహించుటకు క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, పీడీస్ నుండి దరఖాస్తులు కోరడమైనదని క్రీడల అధికారి కె ధనంజనేయులు తెలిపారు. సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు అయితే వారు సాధించిన ప్రగతికి సంబంధించిన ధృవపత్రముల కాపీలను కూడా దరఖాస్తు వెంట జతపరచవలెనని తెలిపారు. ఒక్కొక్కరు ఏదేని ఒక్క క్రీడకు మాత్రమే శిక్షణ ఇచ్చుటకు దరఖాస్తు చేసుకొనవలెనని, శిక్షణ శిబిరము నిర్వహించిన వారికి గౌరవ వేతనం ఇవ్వబడునని తెలిపారు. శిక్షణ శిబిరము నిర్వహించుట కొరకు క్రీడా సామాగ్రి ఇవ్వబడును. శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు శిక్షణ గుర్తింపు పత్రం ఇవ్వబడునని తెలిపారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన నిధులు 50 కోట్ల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మలకు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన నిధులు 50 కోట్ల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మలకు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2-3 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను సిరిసిల్ల మరమగ్గల వారికి చెల్లించవలసినవి దాదాపు 300 కోట్లు ఉన్నాయని, 2020 నుంచి 2024 వరకు మినిమం 4 సంవత్సరాలు బతుకమ్మ చీరలు తీసుకోవడమే గాని వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం బాకీలు చెల్లించలేదని, అట్టి బాకీలలో 50 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో నిధులు విడుదల చేశారని, అందుకని చేనేత కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో మిగతా బాకీలను కూడా చెల్లిస్తారని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని అన్నారు. కాబట్టి చేనేత కార్మికులందరూ అధైర్యపడవద్దని పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఆగిపోయిన చేనేత బంద్ కానీ, చేనేత బీమా కానీ, చేనేత భరోసా కానీ, థ్రిఫ్ట్ స్కీమ్కు సంబంధించిన బకాయిలను కూడా చేనేత కార్మికులకు చెల్లించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వెన్నందుగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. హెడ్లైన్స్ మరోసారి. గుత్తా సుఖేందర్ రెడ్డి మాటల్లో కొత్తదనం ఏమీ లేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. నల్గొండలో నామినేషన్లు దాఖలు, 7 స్వతంత్ర అభ్యర్థులు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కి వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లుని కలిసిన మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి. మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళల అభ్యున్నతి కొరకు మోడీ ఎంతో కృషి చేస్తున్నారన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు శృతి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై ఆలేరు పట్టణంలో బీర్ల ఐలయ్య ప్రచారం. కాంగ్రెస్ అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్న ఎంపీ రవిచంద్ర. నల్లగొండలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. సైబర్ నేరాల నివారణకు కృషి చేయాలన్న సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు. యువత, విద్యార్థులు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. ఘనంగా మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా జన్మదిన వేడుకలు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులు చేసుకోవాలన్న జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు. బతుకమ్మ చీరలకు సంబంధించిన నిధులు 50 కోట్ల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.